కొన్నిసార్లు మౌనమే సమాధానం చెబుతుంది. అవతలి వ్యక్తి నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. అలాంటి పనే ఇప్పుడు పవన్ చేశారు. కట్టి విరక్కుండా తనపై బుసలు కొడుతున్న పాము కర్రలు పీకేశారు. కూటమిలో రోజురోజుకు వర్మ చేస్తున్న రచ్చ చంద్రబాబుకు తలపోటుగా మారింది. అందుకే ఆయనకు కర్ర కాల్చి వాత పెట్టారా? పవన్ నియోజకవర్గం పిఠాపురంలో సీఎం స్పెషల్ ఫోకస్ చేశారా? వర్మను పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు? ఇక పిఠాపురంలో కూటమికి ఇబ్బందులు తొలగినట్టేనా? ఇంతకీ నియోజకవర్గంలో ఏం చర్చ జరుగుతోంది? తన కోపమే తనకు శత్రువు అన్నట్టు పిఠాపురం వర్మ చేస్తున్న రచ్చే ఆయనకు శత్రువుగా మారింది. కూటమి ప్రభుత్వంలో వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాను వేలు పెట్టందే ఏ సమావేశం జరగదు. కూటమి ప్రభుత్వంలో నేతలని కలుపుకుని వెళ్లాల్సిన ఆయన ప్రోటోకాల్ సాకుతో ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. జనసేన నేతలతో కలిసి పనిచేయాల్సిన సమయంలో ఇలాంటి విభేదాలకు దారితీయడం అధిష్టానానికి చిరాకు తెప్పిస్తున్నాయి. అయితే ఏ విషయంలో చూసినా వర్మ పేరే బయటకొస్తోంది. దీంతో కూటమి మధ్య విభేదాలు మొదలయ్యాయా అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక పిఠాపురం రాజకీయాల్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అక్కడ టీడీపీ జనసేన మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూడాలని నిర్ణయించింది. తరచూ బయటపడుతున్న విభేదాలు, స్థానిక నాయకుల మధ్య మాటల యుద్ధం, క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే పిఠాపురంలో పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు జనసేన క్యాడర్ ఆధిపత్యం పెరగడం, మరోవైపు ఎన్నాళ్లుగానో పార్టీ కోసం పనిచేస్తున్న టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరగడం కనిపించింది. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన రెండు పార్టీల మధ్య తర్వాత స్థానిక స్థాయిలో సమన్వయం ఆశించిన స్థాయిలో సాగలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. పిఠాపురంలో గత కొన్ని నెలలుగా చిన్న చిన్న ఘటనలే పెద్ద చర్చలకు దారితీస్తున్నాయి. కార్యక్రమాల నిర్వహణలో ప్రోటోకాల్ వివాదాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లలో ఫోటోల అంశం ఎవరికెంత ప్రాధాన్యం అన్న చర్చలు తరచూ బయటపడ్డాయి. టీడీపీ స్థానిక నాయకత్వం, జనసేన శ్రేణుల మధ్య అంతర్గత అసహనం పెరుగుతోందనే సంకేతాలు అప్పుడప్పుడు బయటకొచ్చాయి. తాజాగా చంద్రబాబు ఫోటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి రాజకీయ వేడి పెంచింది. ఈ అంశంపై జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, వర్మ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ ఘటన తర్వాత రెండు పార్టీల క్యాడర్ మధ్య సోషల్ మీడియాలో కూడా పరస్పర విమర్శలు పెరిగాయి. స్థానికంగా ఇది మరింత పెద్ద వివాదంగా మారకముందే అధిష్టానం జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ గత కొన్నేళ్లుగా పిఠాపురం టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జనసేనతో సమన్వయం విషయంలో వర్మ శైలిపై కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. స్థానికంగా వివాదాలు తరచూ బయటపడడం కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదాల కారణంగా వర్మను పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి పిఠాపురం సాధారణ నియోజకవర్గం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో అక్కడి ప్రతి పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొస్తోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్న వేళ స్థానిక స్థాయిలో విభేదాలు బయటపడడం మంచిది కాదని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా భవిష్యత్ రాజకీయ సమీకరణాల దృష్ట్యా పిఠాపురంలో ఎలాంటి నెగిటివ్ సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలని టీడీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే వ్యక్తిగత విభేదాలకు చెక్ పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలతో వర్మ కోరితే ఆ బాధ్యతల నుంచి ఆయన టీడీపీ తప్పించిందా, పార్టీనే వర్మను పక్కన పెట్టిందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఓవరాల్ గా వర్మను బాధ్యతల నుంచి తప్పించడంతో పిఠాపురంలో కూటమికి ఇబ్బందులు తొలగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి ఇకనైనా కూటమి నేతలు కలిసి పనిచేస్తారో లేదో.